బాగా చెప్తారు. రైట్. అండ్ పన్నెండు రాజకుమార్ చెన్నూరి గారు. చెన్నూరి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. చెన్నూరి సుబ్బారావు గారితో ఈ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి వారు మనకి చాలా ఇన్ఫర్మేషన్, అంటే అటు ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు ఇతరత్ర అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్నారు. మాకు ఒక సపోర్టింగ్ పిల్లర్గా ఉన్నారు ఈ షోకి. వారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జరిగిన దుర్ఘటన అది దుర్ఘటనే. ఎందుకంటే మన ఇంట్లో మన అన్నల్ని, మన తమ్ముళ్ళని, మన మామయ్యల్ని కోల్పోయామని చెప్పే ఒక బాధ అయితే ఖచ్చితంగా భారతీయుల్లో ఉందండి. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడే తేరుకుంటున్నాం, దేశం తేరుకుంటోంది, తెప్పరిల్లుతోంది. ఈ క్రమంలో సైనిక చర్య అనేది, అంటే ఆవేశంలో మొదటి రోజు అందరం సైనిక చర్య దిగాలి, ఇజ్రాయెల్ గాజా మీద వెళ్ళినట్టు వేసి మొత్తం సమూలంగా తుడిచిపెట్టేయాలని. ఇజ్రాయెల్ వాళ్ళకున్న నేపథ్యంలో వాళ్ళు వెళ్ళాలి, అనివార్యత అది. చుట్టుముట్టి ఆ దుర్మార్గ శక్తులు, పిశాచాలు, భూతాలు, దెయ్యాలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు చేయాల్సిందే. మనం అలా కాదు, కొంత సంయమనం పాటించి ప్రపంచానికి ధర్మాన్ని చెప్పినోళ్ళం. మనం ధర్మం తప్పకూడదు కదా. ఆ సంయమనం అవతలవాడికి చేతకానితనంలా కనిపిస్తుంది. వాడు ఏం మాట్లాడతాడు, నేనేం మొహమాట పడిను వాడు అని అంటానికండి. పాక్ ఆర్మీ జనరల్, నేను చాలా స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను, వాడు అనే అంటాను. ఏం మాట్లాడతాడు, ఇన్సెసెంట్ స్ట్రగుల్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ అవర్ ఫోర్ ఫాదర్స్, 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ చాలామంది ఫేస్ చేశారట. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి 4 జనరేషన్స్ 5 జనరేషన్స్ 6 జనరేషన్స్ చాలా సర్కాస్టిక్గా మాట్లాడాడు. మంచి ఇంగ్లీష్ డిక్షన్. వాళ్ళు ఇంగ్లాండ్లో విల్లాలు కొనుక్కుంటారు, వాళ్ళ బిడ్డలు ఇంగ్లాండ్లోను యుఎస్లోనూ ఉంటారు. పాకిస్తాన్ పౌర సమాజం మాత్రం అడుక్కు తినాలి. ఈరోజండి ఇస్లామాబాద్లో ఉన్న నా జర్నలిస్ట్ మిత్రుడు, నేను పేరు చెప్పను, పేరు చెబితే మళ్ళీ అతనికి ప్రమాదం, అతను కూడా ముస్లిమే, ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ బంధువుల నుంచి కొంచెం ఆర్థిక సాయం, వాళ్ళ నెంబర్లు నా దగ్గర లేవు, కొంచెం మీకు పరిచయం ఉంది కదా, కొంచెం మాట్లాడి నాకేమన్నా ఆర్థిక సాయం ఇప్పిస్తానని. ఎందుకు మిత్రమా, అంత కష్టం ఏమొచ్చింది అంటే, లీటర్ పాలు 250 రూపాయలు, లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలు వాళ్ళ పాకిస్తాన్ కరెన్సీలో, అండ్ 8 స్లైస్లు ఉన్న బ్రెడ్ ముక్క ఇంతది 500 రూపాయలు. మా బిడ్డలకి ఏం పాలు పట్టడానికి డబ్బులు లేవంటే గుండె తరుక్కుపోయింది. ఇదండి, ఇలాంటి పౌర సమాజం అక్కడ బతుకుతున్న చోట మనం సైనిక చర్యకు దిగటం అంత సబబు కాదేమో అని, అంటే బేసిక్గా మనం మనుషులం కాబట్టి అలా ఆలోచిస్తాం, వాళ్ళు అలా ఆలోచించకపోవచ్చు. మునీర్ లాంటి వాళ్ళు, ఆర్థిక దిగ్బంధనం ఒక్కటే సరైన మార్గం. ఉన్న పళంగా సింధు జలాలు ఆపినంత మాత్రాన ఒక ఏడాదిలో వాళ్ళకి రేపటికి రేపు ఎడారి అయిపోదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సింధు ప్రాంతం అంతా, పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా, ఇంకొన్ని ఏరియాలు మామిడి గిరిధర్ గారు సవివరంగా ఎలాగో చెప్తారు, అవుతుంది. అదొక్కటే సరైన మార్గం అనే మాట ఎలీట్ సెక్షన్స్ నుంచి వస్తుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మిత్రులు వాసు గారికి ధన్యవాదాలు. ఎస్, నిజం చెప్పాలంటే ఒక లాస్ట్ 10 days మనంతా పెహల్గాం గురించి మాట్లాడుకుంటున్నాం. అది చాలా దారుణమైన చర్య. వాళ్ళు ఎందుకు చేశారు అంటే, ఇందాక వారు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం 370 అబాలిష్ చేసి అక్కడ ఆర్టికల్ రద్దు చేసాము, అక్కడేమో పరిపాలన మొదలెట్టి కాశ్మీర్ ఓపెన్ చేసాం. ఇన్ఫాక్ట్ నా చిన్నప్పటి నుంచి నాకు కూడా విష్ లిస్ట్లో కాశ్మీర్ వెళ్ళాలి అని. ఎప్పుడైతే 2020లో కాశ్మీర్ ఓపెన్ అయిందో, నేను అప్పుడు తర్వాత యూఎస్ వచ్చినారు, మన 23లో నేను వెళ్ళాను. ఈ ఎగ్జాక్ట్ స్పాట్ పెహల్గాంలో ఆ కొండ పైన ఆ స్పాట్ కూడా నేను వెళ్ళాను. ఒక్కసారి నేను నా మిత్రులు అందరం కూడా గుర్తు తెచ్చుకుని ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే చాలా అమాయకంగా పైకి వెళ్ళాం మేము. టూరిస్టులు చూడాలి. దాదాపు ఒక 500-600 మంది కుర్రాళ్ళు గుర్రాలను పెట్టుకుని ఉన్నారు. ఆ గుర్రం మీద ఎక్కి పైకి వెళ్ళాల్సిందే. ఎందుకు ఇక్కడ రోడ్డు వేయచ్చు కదా అని అంటే, అక్కడ వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇక్కడ వద్దు, ఇక్కడ వాళ్ళు టూరిస్టులు, వాళ్ళు బతకాలి, వాళ్ళ కోసమే వాళ్ళే రోడ్లు వేయదని చెప్పారు. ఈ గుర్రాల మీద పైకి వెళ్ళాలి, అదే అడ్వెంచర్, దిస్ ఈజ్ అడ్వెంచర్ టూరిజం అని చెప్పారు. అలా నాలాంటి వాళ్ళు ఎంతో మంది అమాయకులు పైకి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు కాల్చిపడేశారు. ఎందుకు చేశారు అంటే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వ్యాన్స్ అండ్ సత్యమణి ఇండియా వచ్చారు. ఆ టైంలో వాళ్ళ అటెన్షన్ డ్రా చేయాలి, కాశ్మీర్ మాది అని చెప్పడం కోసం చేశామట. ఇంతకు మించిన దురాగతం అనేది ఇంకోటి ఉండదు అన్ఫార్చునేట్లీ. అయితే ఏంటంటే
మోడీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా చాలా 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 స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేసింది, వెంటనే స్టెప్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇవాళ దేశం మొత్తం మీద 14 రకాల పాకిస్తానీ వీసాలన్నీ కూడా ఆపేసింది. ఎవ్వరు పాకిస్తానీలకి వీసాలు లేవు, ఇండియా రావడానికి లేదు. ఉన్న పాకిస్తాన్ వీసా మీద, అంటే వీసా మీద గౌరవప్రదంగా వచ్చిన వాళ్ళని కూడా అందరినీ వెనక్కి వెళ్ళిపోమని ఇమీడియట్గా. మెడికల్ ట్రీట్మెంట్ మీద వచ్చిన వాళ్ళని కూడా 30వ తారీఖు లోపల వెళ్ళిపోమని. అంతవరకు ఆగలేదు, మొత్తం దేశం మొత్తం మీద కూడా చెక్ చేస్తుంది. ఒక మహారాష్ట్రలోనే ఒక 5,000 మంది ఉన్నారట. నిన్న గుజరాత్లో ఒక 1,000 మంది దాకా పట్టుబడ్డారు. హైదరాబాద్లో కూడా 4-5 పట్టుబడ్డారు. వీళ్ళందరినీ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి హైదరాబాద్లో వేలల్లో ఉంటారండి, 4-5 కాదు, వేలల్లో ఉంటారు. కానీ అంటే కళ్ళ ముందే ఇంతవరకు వేలల్లో తిరుగుతుంటారు. నేను పట్టుబడలేదు. చెప్పలేను కానీ కళ్ళ ముందే తిరుగుతుంటారు మాకైతే ఇక్కడ. ఆ, అంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే గవర్నమెంట్ కూడా చేయాలి, ఆ పని చేయాలి. సరే, ఇక్కడ మనకి మన పాలిటిక్స్ లోకి అంత వెళ్ళద్దు, ఇప్పుడే వెళ్ళొద్దు. ఎందుకంటే కాసేపు ఆగి ప్రస్తుతం ఎంఐఎం మనకి మిత్రపక్షంగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. అందువల్ల వాళ్ళు అంత గట్టిగా చేయకపోవచ్చు. కానీ అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని కండెమ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఢిల్లీలో అమిత్ షా, నడ్డా, తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత ఏమో జయశంకర్, నలుగురు హేమా-హేమీ లాంటి వాళ్ళు అఖిలపక్ష సమావేశం జరిపారు. దానికి ఖర్గే వచ్చాడు, రాహుల్ గాంధీ వచ్చాడు, అందరూ కూడా కండెమ్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తోంది, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యుఎస్ తీసుకుందాం. ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేశాడు, సెక్రటరీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. కానీ ట్రంప్ ఏమంటాడు, ఆయన ఇండియా పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది, ఇండియా ఈజ్ మై ఫ్రెండ్, పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్, అండ్ ద ఫైట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ 1,000+ years old అని ఒక జనరల్ స్టేట్మెంట్ కూడా ఉన్నది వాళ్ళ మైండ్లో. అంటే ఈ పర్టికులర్ సమయంలో ట్రంప్ మే హ్యావ్ డిక్లేర్డ్ దట్ హీ స్టాండ్స్ విత్ ఇండియా. ఎందుకంటే నిన్ననే నేను వేరే ఏదో టీవీ ఛానల్లో చూశాను, మన పాకిస్తానీ జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ వేయబోతుంటే వాషింగ్టన్ డీసీలో గవర్నమెంట్ తరఫున మాట్లాడే స్పోక్స్ పర్సన్ ఆవిడ ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసింది. ఐ విల్ నాట్ ఆన్సర్ యూ, ఆల్రెడీ ప్రెసిడెంట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ హీ స్టాండ్స్ బై ఇండియా అని డిక్లేర్ చేశారు. ఐ విల్ నాట్ ఆన్సర్ యూ అని చేసింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఏంటంటే ఇండియా తన చర్యల ద్వారా డెఫినెట్గా చాలా స్ట్రాంగ్గా వీ విల్ రియాక్ట్ అన్నట్టు చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో కూడా ఇండియా స్టాండ్ ఏంటో తెలుస్తుంది. అది ఒక విధంగా ఏమవుతుందంటే ముందు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, అఫ్కోర్స్ రకరకాల సోషల్ మీడియా వార్తలు, సోషల్ మీడియాలో యూట్యూబ్ వాళ్ళు అందరూ ఇంకేముంది యుద్ధం వచ్చేస్తుంది, యుద్ధ పరిణామాలు వచ్చేసాయని చెప్పి రకరకాల వార్తలు రాయటం అది తప్పు. అంతవరకు మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఇండియా డిప్లొమాటిక్గా అటాక్ చేయాలి, ఎకనామికల్గా అటాక్ చేయాలి పాకిస్తాన్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ ఇండియా ఈస్ డూయింగ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే అది వాళ్ళ మేనిఫెస్టోనే, అది బీజేపీ గవర్నమెంట్ మేనిఫెస్టోనే అది అన్నమాట, వాళ్ళు చేస్తారు. రైట్ సార్, ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. చాలా సహేతుకంగా విశ్లేషణ చేశారు చెన్నూరు సుబ్బారావు గారు. మనకి ఇది భావోద్వేగాలతో